ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇది వచ్చేసి ఎంబీఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. ఆపరేషన్స్ ప్లానింగ్ చాప్టర్ నేమ్, సెకండ్ చాప్టర్. ఇది సెకండ్ చాప్టర్లో ఇది సెకండ్ టాపిక్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది నేను ముందే మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఆల్రెడీ ఐ హ్యావ్ పోస్టెడ్ ద వీడియో. సో మీకు పైన ఇప్పుడు డిస్క్రిప్షన్లో వస్తుంది, లేకపోతే ఎండ్ స్క్రీన్లో వస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ అదే లింక్ పెడతాను, మీరు వెళ్ళి ఆ లింక్ త్రూ యాక్సెస్ చేసుకోండి. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది వన్ పార్ట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది ఇంకొక పార్ట్. మీకు ఇఫ్ యు ఆర్ రిఫరింగ్ సియా బుక్ మీకు క్లియర్గా అనిపిస్తుంది ఫంక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఫస్ట్ క్వశ్చన్ అని. ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అని సపరేట్ ఇచ్చిండు, అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆబ్జెక్టివ్ అంటే ఏంది? ఆబ్జెక్టివ్ అంటే టు అచీవ్ సంథింగ్. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, దేనికోసం? ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ రావడం కోసం. సో ఎగ్జామ్లో వచ్చే నీ రిజల్ట్ అనేది నీ ఆబ్జెక్టివ్. నువ్వు వెనకాల ఎంత కష్టపడ్డావు అనేది ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్కి సంబంధించింది ఇది. సో ఏం చేస్తే ఏం ఆబ్జెక్టివ్ కోసం ఇదంతా ప్రాసెస్ అనేది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ద్వారా అనేది ఇప్పుడు ఈ టాపిక్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్. టు అటైన్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ని చాలా సాటిస్ఫై చేయడమే దీని మెయిన్ ఎయిమ్ అనమాట. అండ్ లీస్ట్ కాస్ట్ బై డెలివరింగ్ ద గూడ్స్ ఇన్ నీడెడ్ క్వాంటిటీ టు ద కస్టమర్ ఎట్ ద రిక్వైర్డ్ డెలివరీ షెడ్యూల్. సో కస్టమర్స్కి కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్ షెడ్యూల్లో అందించడమే దీని యొక్క ఎయిమ్ అనమాట. టు మేక్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే మీకు ఒక ఫ్యాక్టరీలో వచ్చేసి లేబర్స్ అన్న రిసోర్సెసే, మిషన్స్ అన్న రిసోర్సెసే. సో నువ్వు ఆ పని చేయడానికి ఏమేమైతే వాడుతున్నావో అన్ని రిసోర్సెసే నీకు. సో ఈ రిసోర్సెస్ అనేవి హైయెస్ట్ ఎండ్కి ఎలా వాడతావు? ఇప్పుడు ఒక మిషన్ ఉంది, దాని కెపాసిటీ 100 అనుకోండి ఫర్ అన్ అవర్. దాని కెపాసిటీ 100 క్వాంటిటీలో ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. దాన్ని 100 అవుట్ ఆఫ్ 100 ఎట్లా మెయింటైన్ చేయాలి? ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే హైయెస్ట్ ఎంత ఎక్కువ వాడగలుగుతాం అనేది దీని ఆబ్జెక్టివ్. దీనిది ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ది ఆబ్జెక్టివ్. టు అష్యూర్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అయ్యేలా మెయింటైన్ చేయాలి, అదే వీళ్ళ గోల్, ఎయిమ్. టు సస్టైన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. సో ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడం, లైక్ ఇది చేస్తూ అది చేయడం, దీన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. 2 things ఎట్ అ టైమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో దాన్ని ఆపరేట్ చేయడానికి కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట, వాటిని మేనేజ్ చేయడం అనేది దీని గోల్. టు మేక్ షూర్ దట్ దెర్ ఈస్ ఎఫెక్టివ్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్ట్ కంట్రోల్. సో కాస్ట్ అనేది ఇప్పుడు లైక్ ఇఫ్ యూఆర్ మేకింగ్ అ ప్రోడక్ట్, ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు అనుకున్నాము, దానికి నీకు 10 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ని ఎట్లా తగ్గియాలి, రా మెటీరియల్స్ దగ్గర ఎట్లా తగ్గించుకోవాలి అనేది ఎఫెక్టివ్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్, ఇంకా కాస్ట్ కంట్రోల్ అంటారు. అది దీని ఆబ్జెక్టివ్. టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఎట్ లీస్ట్ టోటల్ కాస్ట్. కాస్ట్ అనేది మనకి రా మెటీరియల్స్, ల్యాండ్, అసెట్స్, లేబర్, వీళ్ళందరికీ అయ్యే ఖర్చు అనేది కాస్ట్ అంటాం మనం. సో దీన్ని లీస్ట్ టోటల్ కాస్ట్కి ఎట్లా తీసుకురావాలి అనేదే దీని ఆబ్జెక్టివ్. టు ప్రివెంట్ అండ్ స్టాప్ బ్యారియర్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు మనకి మిషన్స్ ఉంటాయి, మిషన్స్ వల్ల మనకి ఫ్యాక్టరీస్లో ఎట్లా అడ్డంకులు వస్తాయి. బ్యారియర్స్ అంటే అడ్డంకులు. సో ఇప్పుడు మిషన్ నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు అనుకో, మెయింటెనెన్స్ ఉంటుంది, ఎవ్రీ మిషన్కి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుంది. మిషన్ని మెయింటెనెన్స్ చేయలేదు అనుకో, అది నీకు అడ్డు రావచ్చు. లైక్ మిషన్ అయిపోయింది, మొత్తం ప్రొడక్షన్ లైన్ మొత్తం ఆగిపోతుంది. సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి.
దాని ప్రాసెస్నే టు ప్రివెంట్ అండ్ స్టాప్ ద బ్యారియర్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇది ఒక స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇక్కడ అడ్డంకి వస్తుంది ఈ మిషన్లో, లైక్ ఏమంటారు, సర్వీసింగ్ చేయకపోతే, మెయింటెనెన్స్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది, అది అడ్డంకి కాజ్ చేస్తుంది. అది నువ్వు ముందే ఆలోచించి దాన్ని ఎలిమినేట్ చేయాలి. అదే ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఒక థింగ్ని ప్రొడ్యూస్ చేయాలంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే దీని మెయిన్ ఎయిమ్. టు ఇంక్రీజ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ లేబర్స్ అండ్ మిషన్స్. సో ఒక ఫ్యాక్టరీలో ఒక్కడే ఉండడు, ఇద్దరే ఉండరు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటే ఒకడు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇంకో దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు. అందరి మధ్యలో ఒక బాండ్ అనేది క్రియేట్ చేయాలి, ఒకరి తర్వాత ఒకరు ఎలా పనిచేయాలి అనేది మెయింటైన్ చేయాలి. అదే దీని ఆబ్జెక్టివ్. ఇంకా లేబర్కి ఇంకా మిషన్కి, ఒక లేబర్ ఒక మిషన్తో వర్క్ చేయగలుగుతాడు, ఒక లేబర్ ఇంకొక మిషన్తో వర్క్ చేయగలుగుతాడు. సో మిషన్కి లేబర్కి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి మధ్యలో లింక్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే అది ఎఫిషియెంట్గా ఉండాలి. సో అదే దీని ఎయిమ్. టు ఇంక్రీజ్ ప్రాఫిట్ లెవెల్స్ ఆఫ్ ద ఫర్మ్. ఎస్, ఇప్పుడు ఎట్లా అంటే ప్రాఫిట్ లెవెల్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, ప్రాఫిట్, ద ఇన్కమ్, నువ్వు ఏదైతే డబ్బులు సంపాదిస్తావో ఫర్మ్ నుంచి అది ఇంక్రీజ్ చేయాలి. అదే నీ ఆబ్జెక్టివ్. టు రిటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్. ప్రొడక్షన్ సిస్టమ్ని స్టేబుల్గా ఉంచాలి, అది ఒక ఎయిమ్ పీపీసీది. టు మేక్ ష్యూర్ దట్ ద డిమాండ్ ఈజ్ ఫోర్కాస్టెడ్ ఇన్ ప్రాపర్ మేనర్. ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. బట్ సింపుల్గా చెప్తే, ఇప్పుడు 10 ప్రోడక్ట్స్ బయట అవసరం ఉన్నాయి, దాన్ని నువ్వు ముందే అనలైజ్ చేసి నువ్వు దాన్ని అనేది ఫోర్కాస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది. సో వింటర్ సీజన్కి మనకు ఒక 2000 స్వెటర్స్ కావాలనుకుందాం. నువ్వు 2000 స్వెటర్స్ అనే డిమాండ్ని ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమైందంటే నువ్వు కరెక్ట్ 2000 చేస్తావు, 2000 సెల్ చేస్తావు. నువ్వు 3000 స్వెటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నీకు లాస్. కరెక్ట్గా చేయాలి, డిమాండ్ అనేది కరెక్ట్గా ఫోర్కాస్ట్ చేయాలి. అదే దీని పీపీసీ ఆబ్జెక్టివ్. టు ఎఫెక్టివ్లీ క్యారీ అవుట్ ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే మనకున్న సామాన్, మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి వాటన్నిటిని కరెక్ట్గా ఆప్టిమమ్ లెవెల్లో యూజ్ చేయాలి. సో హైయెస్ట్ లెవెల్ ఎంత ఎక్కువైతే అంత యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్, అంటే మీరు ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ చదువుకుంటున్నారంటే నేను 3 కోర్ టాపిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా లైక్ నేను చాలా టాపిక్స్ వదిలేస్తున్నా బికాస్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు కావాలంటే జస్ట్ డ్రాప్ ఏ కమెంట్, ఒక్క కమెంట్ వేయండి, నేను ఆ వీడియో విత్ ఇన్ 24 hours మీకు పెడతాను.